మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆందోళన కొనసాగించి తీరుతామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ప్రజలతో కలిసి పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ప్రజలకు ప్రభుత్వం అందించాల్సిన వైద్యాన్ని ప్రైవేటు పరం చేయటం సమంజసం కాదంటున్న ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, వరుద కళ్యాణిలతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈరోజు పెద్ద ఎత్తున అటు సభలో కావచ్చు, బయట కూడా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. సభలో కూడా వాయిదా తీర్మానాన్ని ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మండలిలో కూడా ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటల యుద్ధం కొనసాగినటువంటి నేపథ్యంలో సభ వాయిదా వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు వైసీపీ శాసన మండలి సభ్యురాలు వరుద కళ్యాణి ఉన్నారు. మనం చెప్పండి, ఎలా చూస్తారు ఈ రోజు జరుగుతున్నటువంటి ఆందోళన కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దుర్మార్గకరమైనది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది చాలా అన్యాయం కదా. పేద ప్రజలకి ఉచితంగా వైద్యం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వైద్యం అందించడం కోసం జగనన్న 17 మెడికల్ కాలేజీలు కట్టించడానికి రూపకల్పన చేస్తే అవన్నీ ప్రైవేటైజేషన్ చేసేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం, 10 మెడికల్ కాలేజీల కోసం జీవో రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసం? జీవో నెంబర్ 590 వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసలు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి జాతి సంపద, తరతరాలుగా వైద్యం చేయడానికి ఉపయోగపడతాయి. ఎంతోమంది డాక్టర్స్ని తయారు చేయొచ్చు ఆ మెడికల్ కాలేజీలో. అలాంటి మెడికల్ కాలేజీలను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ పూనుకున్నారంటే ఒకటే, అతనికి ఏషా దేశం. ఈ మెడికల్ కాలేజీలను చూస్తే జగనన్న గుర్తొస్తాడు. తను 3 సార్లు ముఖ్యమంత్రిగా గతంలో చేసి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదు, కనీసం ఆలోచన కూడా చేయలేదు. జగనన్న ఇన్ని కాలేజీలు కట్టించడానికి రూపకల్పన చేసి ఆల్రెడీ 5 కాలేజీలు ప్రారంభించేశారు. 6వ కాలేజ్ కూడా ఎన్నికలైన వెంటనే ప్రారంభించడం జరిగింది. అలాగే మిగతా ఒకవేళ మా గవర్నమెంటే మళ్ళీ వచ్చుంటే 2వ ఫేజ్లో కట్టాల్సిన 5 కూడా గత ఏడాది ప్రారంభమైపోయేది. ఈ మిగతా 3వ ఫేజ్లో కట్టాల్సిన 7 కాలేజీలు కూడా ఈ ఏడాది ప్రారంభమైపోయేవి. కానీ అతను ఒక్క రూపాయి నిధులు కూడా ఈ 15 నెలల్లో కేటాయించిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే వీటిని నిర్వీర్యం చేయడం కోసం, ప్రైవేటైజేషన్ చేయడానికి, అలాగే సంపద దోచుకోవడం కోసం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అతను ఇందులో భాగంగా తన బినామీలకి ఈ మెడికల్ కాలేజీలు కట్టబెట్టడానికి, తన అనుయాయులకు కట్టబెట్టడానికి ఈ ఆస్తిని, లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తిని తన బినామీలకు కట్టబెట్టడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు తీసుకుంటే రాష్ట్రంలో ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలి. అంతవరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. చెప్పండి, ఎలా చూస్తారు ఈ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని, ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రైవేటీకరణ జరగడం అనేది మీ పార్టీ ఎలాంటి చేస్తుంది? దీనిపై మీ స్టాండ్ ఎలా ఉండదు? ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏవైతే 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ఈ ప్రభుత్వము నిర్ణయం తీసుకుందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. సభలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు శాసన మండలిలో. వాయిదా తీర్మానం ఎంతవరకు వచ్చింది? ప్రభుత్వం చెప్తుంది ప్రైవేటీకరణ అనేది జరగట్లేదు, కేవలం పీపీపీ ద్వారా మాత్రమే జరుగుతుంది, ప్రైవేటీకరణ కాదండి. ఈరోజు మేము పొద్దున్న నుంచి మేము ఇక్కడ నిరసనలు తెలియజేసామండి. మేము ఈరోజు కౌన్సిల్లో కూడా మార్నింగ్ నుంచి ఈ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయకూడదనే అంశం మీదనే మార్నింగ్ నుంచి మేము హౌస్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. అదే ఈరోజు ప్రభుత్వం ఒకటి నుంచి ఒకటే చెప్తున్నారు, మేము ఇది చర్చకి పెట్టుకుంటాము, చర్చ సందర్భంగా మళ్ళీ దీన్ని చేస్తామని చెప్పారు. సో మేము కూడా ఇది వాయిదా తీర్మానంలో దీన్నే పెట్టాము. మాకు ఖచ్చితంగా చర్చకు రావాలని మళ్ళీ మేము షార్ట్ డిస్కషన్ కూడా పెట్టించుకోవడం జరిగింది. ఈరోజు బీఎస్సీలో కూడా వాళ్ళు అదే చెప్పారు, షార్ట్ డిస్కషన్లో మళ్ళీ మేము మెడికల్ కాలేజ్ గురించి పెడతామని చెప్పాం. ఆ రోజు కూడా మేము ఇదే చేస్తాం, ఎందుకంటే పూర్తిగా మేము ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం. సభ లోపల బయట కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎందుకంటే అసెంబ్లీ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనిపైన మీ నిరసన కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుందా? అంటే ఈరోజు మేము పూర్తిగా గట్టిగా చెప్పామండి, ఎందుకంటే ప్రైవేటీకరణ చేయకూడదు, పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పాము. ప్రభుత్వము అదే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము మళ్ళీ డిస్కషన్కి వస్తాము, దీని మీద సుదీర్ఘంగా చర్చిస్తాము అని తెలియజేశారు. కాబట్టి ఈరోజు మళ్ళీ అది డిస్కషన్ వచ్చిన రోజు కూడా మళ్ళీ మేము ఇదే మా నిరసన తెలియజేస్తాము. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున ఉద్యమం అయితే కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన అటు సభలో కావచ్చు, బయట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా కల్పలతారెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్.